ముకుందా ముక్తి నిలయా మూల విగ్రహ రూపిణీ భావజ్ఞా భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని. ముకుంద విష్ణు రూపిణి, ముక్తినిచ్చేవానిని ముకుంద అని పిలుస్తారు. ముక్తి అంటే అంతిమ మోక్షం. ఆ తర్వాత ఒక వ్యక్తి ఆత్మ ఉనికిలో లేకుండా పోతుంది, అంటే అది బ్రహ్మములో కలిసిపోతుంది. ముక్తి 3 రకాలు. మొదటిది క్రమముక్తి, అంటే క్రమముగా ముక్తి చెందడం. 2 విదేహముక్తి, అంటే తుది ముక్తి. మరియు 3వది సద్యముక్తి, అంటే తక్షణ విముక్తి. ముక్తి లేదా విముక్తిని అన్ని దుఃఖాల నివారణ మరియు బ్రహ్మం యొక్క సంపూర్ణ ఆనందాన్ని పొందడం అని వివరించవచ్చు. సృష్టి లీనమైనప్పుడు ఉండే స్థితిని పరబ్రహ్మగాను, పరమాత్మగాను, సృష్టి బయల్పడినప్పుడు పరాప్రకృతి అని లేదా ముకుంద అని చెప్పవచ్చును. అమ్మవారు సృష్టి స్వరూపిణే కాక పోషకత్వాన్ని కూడా నిర్వహిస్తుంది. అంత్యకాలంలో ముక్తినిచ్చేది కూడా అమ్మవారే కనుక అమ్మవారు ముకుంద. కుబేరుని ఒక నిధికి, ఒక విధమైన మణికి కూడా ముకుందం అనే పేరు ఉంది. ముక్తి నిలయ, ముక్తికి స్థానమైనది. ముక్తులలో ప్రధానంగా 4 రకాలు చెప్తారు. అవి సాలోక్యముక్తి, అంటే దేవునితో కలిసి ఉండడం. 2 సామీప్యముక్తి, అంటే దేవునికి దగ్గరగా ఉండడం. సారూప్యముక్తి, అంటే ఒక భక్తుడు తన ఇష్టదైవం యొక్క రూపము లేదా లక్షణాలు పొందడం. 4 సాయుజ్యముక్తి, అంటే భగవంతునితో ఏకమై ఆయనే అయిపోవడం. ఈ 4 రకాల ముక్తులకు అమ్మవారు నెలవై ఉన్నది. ఈ 4ంటిలో ఏ రకమైన ముక్తినైనా అమ్మవారు ప్రసాదించగలదు, లేదా ఈ 4 రకాల మార్గాల ద్వారా అమ్మవారు ప్రసన్నమై మనకు మోక్షస్థితిని కలుగజేస్తుంది. మూల విగ్రహ రూపిణి, అన్నింటికీ మూలమైనది. ఈ సమస్త విశ్వానికి మూల కారణం పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మకు సగుణ రూపమే అమ్మవారు. కాబట్టి అమ్మవారు మూల విగ్రహ రూపిణి. విగ్రహ అనే పదాన్ని వి మరియు గ్రహ అని విడదీస్తే, వి అంటే వియదాది పంచభూతాలు, వియదాది అంటే ఆకాశము మరియు గాలి, అగ్ని, నీరు, భూమి. గ్రహ అంటే పట్టుకునేది, అంటే సృష్టికి కావలసిన రూపాలు తయారు చేయడానికి పంచభూతాలను వినియోగించేది అని ఈ నామానికి మరో అర్థం. భావజ్ఞ, సర్వజీవుల మానసిక భావములు తెలిసినది. ఆత్మను జ్ఞానంతో మాత్రమే తెలుసుకోగలం. ధ్యానం చేసేటప్పుడు ఆత్మ ఉన్నది అని భావన చెయ్యాలి. అలా చేయడం ద్వారా యోగులు ఆత్మను తెలుసుకోగలిగారు. అందుచేతనే అమ్మవారు భావజ్ఞ అనబడుతోంది. మన యొక్క భావముల ద్వారా మనకు మోక్షార్హతను ప్రసాదించున్నది. భవరోగగ్ని, జన్మ పరంపర అను రోగమును పోగొట్టున్నది. భవ అంటే సంసారము. సంసారాన్ని ఒక వ్యాధిగా సూచిస్తారు. మరియు అమ్మవారు సంసార బాధలను తొలగిస్తుంది అని ఒక అర్థం. నేను, నాది అనే అహంకార మమకారాల నుండి విముక్తి కలిగిస్తుంది అని ఈ నామానికి మరో అర్థం. భవం అంటే పుట్టుక, కాబట్టి భవరోగం అంటే పుట్టుకతో ముడిపడి ఉండే జనన మరణ చక్ర భ్రమణ సంసార యాత్ర అని చెప్పుకోవాలి. ఈ విధమైన భవనిర్బంధ యాత్ర లేకుండా చేస్తుంది అమ్మవారు, అంటే జన్మ లేకుండా చేస్తుందని లేదా మోక్షాన్ని ఇచ్చినది అని చెప్పవచ్చు. భవనాశిని అన్న 175వ నామం కూడా ఈ నామం లాంటిదే. భవచక్ర ప్రవర్తిని, లోకచక్రమును నడిపించున్నది. భవచక్రము అంటే అనాహతము. అనాహతంలో ఉండే దహరాకాశ రూపిణి అమ్మవారు అని ఈ నామానికి ఒక అర్థం. శ్రీచక్రములోని భూపురము, షోడశదళ, అష్టదళ, బిందువు ఈ 4 శివచక్రాల కిందకే వస్తాయి. ఇవి భవచక్రాలు అనబడతాయి. వీటిని ప్రవర్తింపచేసేది కాబట్టి భవచక్ర ప్రవర్తిని అనబడుతోంది అని ఈ నామానికి మరో అర్థము.
భవ అంటే శివుడు, చక్ర అంటే విష్ణు పురాణం ప్రకారం మనస్సు, మరియు ప్రవర్తిని అంటే మార్గదర్శకురాలు. దీని అర్థం ఆమె సర్వోన్నతుడైన శివునికి మార్గదర్శక కారకం. ఈ నామం ఆమె బ్రహ్మస్థితిని మరోసారి నిర్ధారిస్తుంది. ఇది ఈ నామానికి మరో అర్థం. మన కర్మలను బట్టి మనలను జనన మరణ అనే చక్రాలలో తిప్పుతుంది అని ఈ నామానికి మరో అర్థం. ముకుందా ముక్తి నిలజా మూల విగ్రహ రూపిణీ భావజ్ఞా భవ రోగగ్ని భవ చక్ర ప్రవర్తిని